మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. హైదరాబాద్లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కూకట్పల్లిలోని జేఎన్టీయూకి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే వర్సిటీ అధికారిక వెబ్సైట్కు ఆగంతకులు మెయిల్ పంపారు. తనిఖీలు చేస్తున్నారు బాంబు స్క్వాడ్ ప్రస్తుతం. అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి కోణంలో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఆకతాయిల పనా లేక కుట్ర ఉందా అనేటువంటి విషయంపైన ఆరా తీస్తున్నారు అధికారులు. అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియోకి కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడం మరోసారి కలకలం రేపుతుంది. ఉద్యోగులను బయటకు పంపి సోదాలు చేస్తున్నారు బాంబు స్క్వాడ్ ప్రస్తుతం. అయితే బాంబు బెదిరింపు కలకలం మాత్రం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బాంబు స్క్వాడ్ కూడా రంగప్రవేశం చేయడం. ఎవరు ఈ మెయిల్ పంపారు అనేటువంటి కోణంలో కూడా వారు పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పూర్తి స్థాయిలో ఆకతాయిలు ఈ పని చేశారా లేక దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి కోణంలో మాత్రం అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, వరుస బాంబు బెదిరింపులు మాత్రం కలకలం రేపుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏముంది? బాంబు స్క్వాడ్ పూర్తిగా తనిఖీలు చేపట్టడం ప్రక్రియ పూర్తయిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో పలు కీలక ఏదైతే భవనాల పైన కూడా బాంబు బెదిరింపులు అనేవి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇదొక ఇదిగా మారిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం కుకట్పల్లిలోని జవహర్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జేఎన్టీయూలో ఈ బాంబు బెదిరింపులు కలకలం రేపింది. దానికి సంబంధించి ఏదైతే యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ గుర్తు తెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు, సైబరాబాద్ పోలీసులకు మరి వాళ్ళు సమాచారం ఇచ్చారు. దీంతో సైబరాబాద్ పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ BDDS అలాగే డాగ్ స్క్వాడ్ బృందాలతో క్యాంపస్ లో మొత్తం అంగుళం కూడా మరి సుదీర్ఘంగా సోదాలు చేశారు. సోదాలు చేసిన తర్వాత కూడా బాంబు బెదిరింపులు మొత్తం కూడా మరి అంతా అంటే ఉత్తది అని తేలడంతో కూడా విద్యార్థులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు అక్కడ ఏదైతే అసెంబ్లీ దగ్గర కూడా సేమ్ ఇలాగే పొద్దున మరి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఆల్ ఇండియా రేడియో ఉందో ఆ రేడియోకి సంబంధించినటువంటి ఈమెయిల్ సంబంధించి కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా తనిఖీలు చేశారు. అక్కడ ఎలాంటి బాంబు గానీ ఎలాంటి చర్య ఏది కానీ లేదు అంటూ కూడా మరి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానిపైన పెద్ద ఎత్తున పోలీసులు కూడా మరి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. IP అడ్రస్ ట్రాక్ చేయడం ద్వారా నిందితులను గుర్తించే పనిలో కూడా పడ్డ పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున ఇలాంటి మెయిల్స్ రావడం ఈ మధ్య కాలంలో ఏదైతే బేగంపేట కొంతవరకు అంటే రీసెంట్ గా ఇప్పుడు వచ్చినటువంటి బెదిరింపులకి ప్రీవియస్ గా ఒకసారి మనం గమనించిన జిల్లా కోర్టులు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. వాళ్ళు జిల్లా కోర్టులు కూడా పూర్తి స్థాయిలో బాంబు బెదిరింపులు రావడం, ఒక్కసారిగా జడ్జీలతో సహా లాయర్లు ఏదైతే కక్షిదారులు ఉన్నారో అందరినీ బయటికి పంపించినటువంటి పరిస్థితి. దీనివల్ల నిరంతర కార్యకలాపాలు కూడా వరుస ఆటంకం కలుగుతున్న సిచ్యువేషన్, ఏం జరుగుతుందో తెలియనటువంటి భయం. కాబట్టి తాజాగా జరిగినటువంటి ఈ బెదిరింపు వెనకాల ఏమైనా కుట్ర ఉందా అనేటువంటి కోణంలో ఏమైనా పోలీసులు వెల్లడించారా ప్రాథమికంగా? మీరన్నట్లు ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఏదైతే బేగంపేటలోని వాతావరణ కేంద్రానికి కూడా ఈమెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది. 14 RDX బాంబులు అమర్చినట్లు ఆ మెయిల్ లో పేర్కొన్నారు. దాని తర్వాత మార్చి 3 రోజున కూడా తెలంగాణ హైకోర్టుకి కూడా మరి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి పెద్ద ఎత్తున ఇదైన పరిస్థితి కనబడుతుంది. ఇట్లా అన్నిటికి కూడా ఇట్లా నకిలీ బెదిరింపు కాల్స్, అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏదైతే విమానాశ్రయం ఉందో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి కూడా మరి మెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది. ఇతర కోర్టు ఏదైతే నాంపల్లి CBI కోర్టు కావచ్చు, కరీంనగర్ జిల్లా కోర్టు కావచ్చు, ఇట్లా పలు వాటికి అన్నిటికి కూడా ఇట్లా ఫేక్ ఈ మొత్తం కూడా
ఈ ఈ ఈమెయిల్స్ రావడం, దాంతో పాటు క్షుణ్ణంగా ప్రస్తుతం అయితే గతంలో ఏవైతే ఇవన్నీ కూడా ఈ ఫేక్ మెయిల్స్ వచ్చాయో అవన్నీ కూడా కొంత అగంతకులు చేస్తా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు పోలీసులు. కానీ ఖచ్చితమైనటువంటి ఐపీ అడ్రస్ ను రాబట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం యూజ్ చేసేదంతా కూడా మరి వేరే వెబ్సైట్ నుంచి వేరే దాని నుంచి యూజ్ చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ట్రాక్ చేయలేకపోతున్నామని అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. కొంత కుట్రకోణం అయితే మరి ఏం దాగి లేదు దీంట్లో. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా అగంతకులు చేస్తున్నారు అనేది మరి పోలీసులు కొట్టిపాడేస్తా ఉన్నారు. కానీ ఐపీ అడ్రస్ ఏదైతే ఈ విపిఎన్ త్రూ మరి మొత్తం కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే విపిఎన్ వాడితే గనక ఖచ్చితంగా మరి ట్రాక్ చేయడం కొంత ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి సో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు. ఇవన్నీ కూడా కొంత ఆకతాయిలు చేసే పని, వాళ్ళని ఖచ్చితంగా మేము పట్టుకుంటామంటూ కూడా మరి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తా ఉన్నాం, ఈ నెల 2-3 నెలల్లోనే దాదాపు వందల సంఖ్యలో కూడా ఇలాంటి మెయిల్స్ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని అధికారికమైనటువంటి కార్యక్రమాలు, అధికారికమైనటువంటి భవనాలకు వచ్చినప్పుడు మాత్రమే కొంత న్యూస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని చిన్న ఆఫీసులకు కానీ చిన్న వాటికి కూడా ఇట్లాంటి మెయిల్స్ వస్తున్నాయి అనేది కూడా మరి చర్చకు వస్తుంది. పోలీసులు ఇవన్నీ కూడా కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే మెయిల్ వచ్చిన తర్వాత చెక్ చేస్తున్నారు కానీ అక్కడ ఏమి దొరకకపోవడంతో కూడా కొంత ఇది చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం కూకట్పల్లి దగ్గర అయితే మరి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. హైదరాబాద్లో మాత్రం వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కూకట్పల్లిలోని జేఎన్టీయూకి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే వర్సిటీ అధికారిక వెబ్సైట్కు ఆగంతకులు కూడా మెయిల్ పంపినటువంటి పరిస్థితి. అయితే తనిఖీలు చేస్తున్నారు బాంబు స్క్వాడ్. అయితే ప్రస్తుతం ఎలాంటి బాంబులకు సంబంధించినటువంటివి అక్కడ దొరకనటువంటి నేపథ్యంలో కొంతవరకు సిబ్బంది మొత్తం కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఆకతాయిలు చేసినటువంటి పని లేదా కుట్ర కోణం దాగి ఉందా అనేటువంటి కోణం పైన విషయం పైన కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియోకి కూడా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఉద్యోగులను బయటికి పంపి సోదాలు చేస్తున్నారు బాంబు స్క్వాడ్. సో తాజాగా ఈ 2 ప్రదేశాల్లో బాంబు బెదిరింపులు మాత్రం కలకలం రేపుతున్నాయి. సో ప్రీవియస్గా మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చూసాం, అదేవిధంగా బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి కేంద్రంలో చూసాం. రీసెంట్గా దానికంటే కొంత ముందు సో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా కోర్టులు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులే వచ్చినటువంటి పరిస్థితి. సో కేవలం ఆకతాయిలు మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నారా లేదా నిజంగా ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చాలా వరకు కూడా ఫేక్ ఈమెయిల్స్ వస్తున్నాయి అనేటువంటిది మాత్రం ముందు నుంచి గుర్తించారు. కానీ ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని ట్రాప్ చేయడం లేదా ఎవరు పంపారు అనేటువంటి దాంట్లో మాత్రం కొంతవరకు సాంకేతిక పరమైనటువంటి సమస్యలే ఎదురవుతున్నటువంటి పరిస్థితి. వారి లొకేషన్తో పాటుగా వారు ఎక్కడి నుంచి పంపారు అనేటువంటి కోణంలో పూర్తి స్థాయిలో నిర్ధారించడం కొంతవరకు కష్టతరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.